తెలుగుదేశం పార్టీలో కోవట్టులున్నారంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పెట్టిన నిప్పు నేతలందరినీ కొన్ని క్షణాల పాటు ఉలికిపాటుకు గురిచేసింది. ఎవరికి వారు ఒక్కసారి మహానాడు వేదిక సాక్షిగా నేతలు తమ నిబద్ధతను స్వీయ పరీక్షకు అనుమతి చేసుకున్నారు. కొద్దిసేపటికి తేరుకొని హమ్మయ్య నేను కోవర్టు కాదులే అనుకుంటూ కొందరు తమను తామే సముదాయించుకున్నారు. ఇంకొందరైతే అరే పెద్దాయనకు అంతా తెలిసిపోయిందా ఏంటి, స్థానికంగా వైసీపీ మాజీలతో తమకున్న ఇసుక లిక్కర్ భూదందాల బంధాల గురించి అనుకుంటూ తమను తామే ప్రశ్నించుకొని ఉంటారు. చంద్రబాబు నోట వచ్చిన కోవట్టు మాట ఎవరికి వర్తిస్తుందనేది ఇప్పుడు మహానాడు వేదిక సాక్షిగా అందరి మస్తిష్కాలను తొలచివేస్తోంది. తమ పార్టీలో కోవట్టులే చేరాక కోవట్టులుగా మారారా అనే దానిపై కూడా చంద్రబాబు ఒక క్లారిటీ ఇస్తే బాగుండేది. లేదా పార్టీలో విశ్వాసపాత్రులతోనైనా ఆ కోవట్టులెవరో చెవిలో ఊదేస్తే మరింత స్పష్టత వచ్చి ఉండేదేమో. అటువంటిదేమీ లేకుండానే కోవట్టుల గురించిన ప్రస్తావన ఏకంగా చంద్రబాబు నోట వచ్చేసరికి కొంతమంది నేతల్లో కలవరం మొదలైందట. దాదాపు ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ మాజీలతో చేతులు కలిపి లావాదేవీలు నడుపుతున్న దాఖలాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయి. పల్నాడులో జంట హత్యలకు రాజకీయ రంగులు అంటుకున్నాయి. అయితే ఈ ఘటనలో చంపింది తెలుగుదేశం పార్టీ వారే అనేది స్పష్టం. అయితే చంపినోళ్లు గతంలో వైసీపీ నేతలేనట. ఇలా మన పార్టీలో ఉన్నవారే మనోళ్లను చంపుకోవడం సరికాదన్నది పెద్దయిన తాత్పర్యం. అయితే ఇందుకు కోవర్టు ఆపరేషన్ అయితే ఎక్కడా జరిగింది లేదు. పార్టీలోనే ఉంటూ రెండు వర్గాలుగా చలామణి అవుతున్న క్రమమే ఈ హింసకు కారణమని ప్రాథమికంగా తేల్చేశారు. మరి పార్టీలో తిష్టవేసిన కోవట్టులను ఎందుకు ఏరివేయట్లేదు? అసలు ఆ కోవట్టులు వలసదారులా, లేదా సొంత పార్టీలోనే ఉన్నారా, లేదా కోవట్టులుగా కొంతమంది సొంతోళ్లే మారిపోయే ప్రమాదాన్ని బాబు ముందే పసిగట్టారా? చంద్రబాబు ప్రవచిత కోవట్టు కథలో ఉన్నవారంతా పక్క పార్టీల నుంచి వచ్చినోళ్ళ లేదా ఇంటి దొంగల అనేది నిగ్గు తేలాల్సిందే. పార్టీలో ఎవరు చేరాలన్నా అలాగని పార్టీని వీడాలన్నా కారకులు మీరే. అటువంటిది అధినాయకత్వానికి తెలియకుండా పార్టీలో ఎవరు కాలుమోపరుగా, ప్రధానంగా వైసీపీ నుంచో లేదా కాంగ్రెస్ నుంచో ఇంకేదైనా పార్టీ కావచ్చు, ఆ వచ్చిన వారంతా 30 సంవత్సరాలుగా మీతోనే మీ పంచనే తిష్టవేసింది కాదనలేని వాస్తవం. ఇంకా చెప్పాలంటే వారంతా ఇప్పుడు అధినేత చంద్రబాబు తనయుడు లోకేష్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నది జగద్విదితం. గతాన్ని కాసేపు పక్కన పెట్టి తాజా రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు 90% మంది నేరుగా తెలుగుదేశం తీర్థం మాత్రమే పుచ్చుకుంటున్నారు. కానీ ఇందుకోసం జరిగే చర్చోపచర్చల్లో నాకేంటి నీకేంటి అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పార్టీ పాటిస్తుందంటే కాదనలేం. కాబట్టే పొరుగు పార్టీల నుంచి వచ్చేటోళ్ళు సలహాదారులుగా మారిపోతున్నారు, అంతరంగికులుగా అవతారమెత్తుతున్నారు, రాత్రికి రాత్రి వ్యూహకర్తలుగా రూపాంతరం చెందుతున్నారు, బినామీలుగా ఎదుగుతున్నారు, రాజ్యసభకు శాసన మండలికి సాగనంపుతున్నారు. వలసొచ్చిన నేతలను నెత్తిపై పెట్టొద్దంటూ వేడుకొన్నోళ్ల గోసను ఏడాదిగా పార్టీలో పెడచెవిన పెట్టిందెవరు? అంతెందుకు పార్టీలో గ్రూపుల గోలలేని నియోజకవర్గాలు జల్లెడకు కూడా దొరకవన్నది వాస్తవం కాదా? ఇటువంటి వాతావరణమే కోవట్టులకు కీలకమని గుర్తెరగాలి మన అధినాయకత్వం. లోపాయికారి ఒప్పందాలతో మనోళ్లే కొంతమంది నాటి వైసీపీ ఎమ్మెల్యేలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని తమ్ముళ్ళు పార్టీ దృష్టికి తెచ్చిన సందర్భాలు లేకపోలేదు. ఇందులో వాస్తవాలున్నాయని పార్టీ కూడా నమ్మింది. మరి ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోగా వారినే ఎమ్మెల్యేలుగా చేసేసుకున్నారు. వీరు కూడా మళ్ళీ ప్రత్యర్థి పార్టీలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇంకా ప్రస్తావనకు చాలా వాస్తవాలున్నాయి. సంవత్సర కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తమ్ముళ్ళు రగిలిపోతున్నారు. కూటమితో జట్టు కట్టి పార్టీ శ్రేణులకు కొర్రి పెడితే అధికారం కోసం తప్పించి సహించారు. ఇప్పుడు కోవర్టు ప్రస్తావనలు తెరపైకి రావడంతో ఆ కోవర్టులెవరో తేల్చి తరిమేయాలంటున్నారు తమ్ముళ్ళు. అలా చేయకపోతే తెలుగుదేశం పార్టీ కోవర్టుల పార్టీగా మారే ప్రమాదముందనే తమ్ముళ్ల కంగారుకు అర్థముందని చెప్పక తప్పదు.